నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పేరు చెబితే గుర్తుకు వచ్చేవి ముఠా కక్షలే కాదు, నేడు ఖండాంతరాలకు వ్యాపిస్తున్న ఆళ్లగడ్డ శిల్ప కళలు. ఆళ్లగడ్డ శిల్ప కళలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అబ్బురపరిచే శిల్ప కళలకు ఆళ్లగడ్డ ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆళ్లగడ్డ శిల్పుల ప్రతిభకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. వారి చేతిలోని ఉలితో శిలలకు ప్రాణం పోస్తారు. రాళ్లను జవరాళ్లుగా, కఠిన శిలలను కారుణ్యమూర్తులుగా మారుస్తారు. ఆళ్లగడ్డ శిల్పకళా ప్రభావాన్ని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన ఎందరో మహనీయులు ఉన్నారు. ఆళ్లగడ్డ శిల్పకళా పితామహుడు దురుగడ్డ బాల వీరాచారి, ఆయన కుమారుడు రామకృష్ణమాచార్యులు, ఆయన కుమారుడు దురుగడ్డ బాలసుబ్రహ్మణ్యాచార్యులు ఆళ్లగడ్డలో శ్రీవాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరాన్ని స్థాపించి గత దశాబ్ద కాలంగా ఆయన ఎన్నో ఆలయాలను నిర్మించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం ఆచారి మాట్లాడుతూ, మా తాతగారైన బాలవీరాచారి స్ఫూర్తితో శిల్పకళలలో నైపుణ్యం సంపాదించారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఆళ్లగడ్డలో శ్రీవాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరాన్ని ప్రారంభించామని అన్నారు. ఎంతో మంది శిల్పకళలకు ఉపాధి కల్పించడమే కాకుండా ఎన్నో కళాత్మక శిల్పాలు, దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తయారు చేసి అందిస్తున్నామని అన్నారు. మొట్టమొదటగా తన తాతగారైన బాలవీరాచారి శ్రీశైలం, మహానంది, అహోబిలం వంటి పుణ్యక్షేత్రాలకు అబ్బురపరిచే శిల్పాలను చేయడం జరిగిందని అన్నారు. తాను డాక్టర్ కావాలని కలలు కన్నానని, తండ్రి రామకృష్ణాచార్యుల స్ఫూర్తితో శిల్ప కళలోనే రాణించానని అన్నారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమకు తెలంగాణలోని యాదాద్రి దేవాలయ నిర్మాణాలను చేపట్టాలని పిలుపునివ్వడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి మండప నిర్మాణాలు, శివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. తమ కళా నైపుణ్యాన్ని చూసి శివాలయ ప్రతిష్ఠ సందర్భంగా తొగట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వాముల వారు సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణంతో శిల్పి సత్కారం చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అమెరికా దేశంలోని అట్లాంటాలో 32 ఎకరాల విస్తీర్ణంలో భద్రాచలం రామాలయ తరహాలోని భద్రాద్రి రామాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఇది కూడా తమ పూర్వ జన్మ అదృష్టమని భావిస్తున్నట్లు వివరించారు. లేదు, ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే ఈ వృత్తి అంటే ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, బట్ ఇలాంటి కళాకారులు కొందరే ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టాలి, కళ నేర్చుకోవాలని చెప్పేసి నాన్నగారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ కళకు అంటే ఒక రకంగా వారే అంటే ఈరోజు మేము అమెరికాలో టెంపుల్ చేస్తున్నామంటే కారణం కూడా వారు ఆ రోజు ఇచ్చిన ఆ టర్నింగ్, అది మైలురాయి అని చెప్పాలి. ముఖ్యంగా 2003లో చిన్నజీయర్ స్వామి వారి ద్వారా ఒక ఆలయం, రామాలయం చేయడం జరిగింది విజయవాడలో. అక్కడి నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. అంటే తాతయ్య గారు, నాన్నగారు అందరు ఇదే ప్రస్థానంలో వారు ముందుకెళ్తున్నారు. ఇది వంశపారపర్యంగా ఈ యొక్క శిల్పకళలో మేము ఉండడం జరుగుతుంది. మాది 6వ తరం. సో అలా మేము కూడా చదువు, శిల్పంతో పాటు ఉంటూ మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా ఆలయ నిర్మాణం అనేది 2003లో జియర్ స్వామి వారి రామాలయం ముత్యాలంపాడు రామరాజు వీధిలో ప్రారంభం అవ్వడం జరిగింది. నేను నా కెరీర్లో అయితే ఫస్ట్ ఆలయం అదే స్వామివారి యొక్క చేతుల మీదుగా స్వర్ణ కంకణం తీసుకోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో 2004-05లో ప్రతిష్ట అయింది ఆలయం యొక్క ప్రతిష్ట. తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఒక 200 ఆలయాలు చేయడం జరిగింది. అందులో భీమవరంలో ఒక శివాలయం చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో ఇంకొక శివాలయం, అమ్మవారి టెంపుల్స్, యాదాద్రిలో ఆలయాలు చేయడం జరిగింది. బెంగళూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమంతుడి ఆలయాలు, ఇంకా ప్రకాశం డిస్టిక్ అయితే దాదాపు 100 ఆలయాలు చేయడం జరిగింది. ఇలా మొత్తం